అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ మహాత్ముడిని ఏర్పరిచినటువంటి గ్రామ స్వరాజ్యం గురించి ఈరోజు నా ఈ వీడియో. గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లోనే గ్రామ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అక్కడ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అంటే ఎమ్యూనిటీస్ లైక్ రోడ్డు, వాటరు, ట్యాంకు, ఇట్లా విద్యా పాఠశాల పురోగతి, తర్వాత హాస్పిటాలిటీ, ఇట్లా వ్యవసాయాలకు సంబంధించిన కొన్ని పనులు, ఇలాంటివి ఎన్నో రకాల పనులు. అంటే ఆ ప్రత్యేకంగా ఏ గ్రామానికి ఏం కావాలి అనేది ఆ గ్రామంలో నివసించే ప్రజలకే తెలిసి ఉంటుంది. ఆ గ్రామంలో నివసించే ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అందించడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థనే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఇది మనకి రాజ్యాంగంలో కూడా వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అంటే రాజ్యాంగంలో కూడా కొన్ని ఆర్టికల్స్ దానికోసం ప్రత్యేకంగా రాశారు. గ్రామ స్వరాజ్యం అంటే ఈ రోజుకి మనకి ఎక్కడ గ్రామాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కనబడడం లేదు. అంటే మనం గ్రామంలో కనీస అవసరాలు లేక ఈ రోజుకి వలసలు, లేకపోతే మైగ్రేషన్స్, ఇలా రకరకాల సమస్యలతో గ్రామాల్లో ప్రజలు బాధపడుతున్నారు. ఈ ప్రజల్ని తీర్చుకోవడానికి మనకి ఒకప్పుడు అది పూర్వకాలంలో అయితే మనం ఎవరికో చెప్పుకోవాలి, ఖచ్చితంగా అక్కడి నుంచే చేసుకోవాలనేది ఉండేది. ఇప్పుడు అంతా ఆధునిక యుగం అండి. ఎస్పెషల్లీ యూత్ అనుకుంటే చేయగలిగిందే ఉంటుంది తప్ప చేయలేదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే రకరకాల మీడియా ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ మీడియా ప్లాట్ఫామ్ని ఉపయోగించుకొని అద్భుతాలు సృష్టించవచ్చు ఆ యూత్ అనుకుంటే. ఆ గ్రామంలో ఏం అవసరాలు ఉంటాయనేది ఆ గ్రామంలో నివసించే ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. ఆ గ్రామంలో ఏమి ఉన్నాయి, ఇంకా ఏమి కావాలి. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ గ్రామంలో మనకి ఈ రోజుల్లో చాలా వరకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఈ కండువాల సిస్టమ్ బాగా ఇన్వాల్వ్ అయ్యింది గ్రామాల్లో. ఆ కండువా, ఈ కండువా, ఆ ప్రతినిధి, ఈ ప్రతినిధి అనే సిస్టమ్ వల్ల గ్రామాలు ఈ రోజుకి అభివృద్ధికి నోచుకోవడం లేదు. గ్రామాల అభివృద్ధి కావాలంటే ఫస్ట్ మీరు ఎక్కడైనా తిరగండి, ఎవరితోనైనా తిరగండి, ఏ కండువన్నా కప్పుకోండి, ఎవరి పంచనైనా చేరండి. కానీ గ్రామానికి అవసరమైన విషయానికి వచ్చేలోపు ఎటువంటి కాంప్రమైజ్ అవ్వద్దండి. కాంప్రమైజ్ అయినారంటే మీ గ్రామం ఎప్పటికీ అభివృద్ధి కాదు. సో మనం గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేది మనకి అదొక్కటే మార్గం అయితే కాదు. ఎందుకంటే ఈరోజు వెళ్ళిపోయిన వాళ్ళే రేపు ఏదో చెప్పలేము. ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కాలక్రమేణా ఎలా మారుతుందో, ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఎందుకంటే మనం చూస్తున్నాం మెట్రోపాలిటన్ సిటీస్లో ఈ రోజుల్లో వరదలు, హరికేన్స్, తుఫానులు, ఇలా రకరకాల సిస్టమ్స్. ఈవెన్ ఎందుకంటే మనం 2019-20 ఆ సమయంలో కరోనా వచ్చినప్పుడు మొత్తం చాలా వరకు ప్రజలు పట్టణాలను వదిలేసి గ్రామాలకు ఎంతనే చేరినారు. ఎందుకోసం అంటే అర్బనైజేషన్ ఎక్కువ ఉండడం వల్ల పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది అంటువ్యాధి అక్కడ ఉంటే మనకు అంటుతుందేమో అనే ఉద్దేశంతో చాలామంది గ్రామాలకు రావడం జరిగింది. ఆ టైంలో అనుకుని ఉంటారు చాలామంది, అంటే ఇక్కడున్న వాతావరణం అక్కడ లేదు కదా, ఇది మనం ఎందుకు అంటే ఇక్కడ మీరు వెళ్ళిపోయిన వారి గురించి కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళైనా కనీస అవసరాలకు నోచుకోవాలి. ఈ రోజుల్లో హాస్పిటాలిటీ అనేది చాలా ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో ఇన్వాల్వ్ అయిన సమస్య. హాస్పిటాలిటీ ఉండాలంటే రోడ్డు ఉండాలి, రోడ్డు ఉంటే బస్సు సౌకర్యం ఉండాలి. ఇలా రకరకాలుగా ఖచ్చితంగా మన గ్రామానికి అవసరమైన అన్ని సౌకర్యాలు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎవరైనా ఒకవేళ ముందుకు వచ్చి మీ సౌకర్యాల దృష్ట్యా పాటు పడితే వాళ్ళని మీ వంతుగా ఫస్ట్ వాళ్ళు చేసే విషయం వాళ్ళకొటే ఉపయోగపడుతుందా లేకపోతే అందరికి ఉపయోగపడుతుందా అనేది మీరు ఒకసారి ఆలోచించి ఒకవేళ అది గ్రామానికి ఉపయోగపడుతుంది అని మీరు భావిస్తే వాళ్ళకి మీ వంతు సాయంగా మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే యూత్కి, మీరు అనుకుంటే ఈ రోజుల్లో సాధించలేదంటూ ఏదీ లేదు. అంటే మనం ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క చోటకి తీసుకెళ్ళడానికి మనకి రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్టయితే 100% జరుగుతుందని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా ఒక తిరోగమనం అయితే స్టార్ట్ అవుతుంది. మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మీరు దయచేసి దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి మనకి కనీస అవసరాలు, ఏదో లగ్జరీ ఫెసిలిటీస్ ఏం అవసరం లేదు, రోడ్డు సౌకర్యం, బస్సు సౌకర్యం, మంచినీటి సౌకర్యం, మంచినీటి నిల్వ సౌకర్యం, తర్వాత వ్యవసాయ ఉత్పత్తులకు అవసరమైన సౌకర్యాలు, తర్వాత హాస్పిటాలిటీ సౌకర్యం, ఇలా బేసిక్ ఎమ్యూనిటీస్ అనమాట. స్కూల్ పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో మనకి స్కూల్ ప్రతి గ్రామంలో ఉంటుంది, కానీ చాలామంది ఆ గ్రామాన్ని వదిలేసి వేరే చోట్లకి చాలా డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ వదులుతుంటారు.
అంటే ఇలాంటి కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. నేను ఆ సమస్యలను ప్రస్తావించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. వాటిని బాగుపరుచుకొని కనీసం అంటే స్తోమత ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదివించుకోవచ్చు. స్తోమత లేని వాళ్ళ కోసం మన వంతుగా మనం ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం చేయగలిగే ఏదో ఒక చిన్న ప్రయత్నం మనం చేద్దాము. ఈ ఈ ఈ ప్రాసెస్లో యూత్ అందరూ ఒక తాటి మీదకి రండి. ఖచ్చితంగా మీ గ్రామాన్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి మీ వంతు సాయం మీరు చేయండి. మీరు ఇంప్రూవ్ చేసుకోండి. గ్రామంలో ఫెసిలిటీస్ని ఏర్పరచండి. ఎందుకంటే మనం చదువుకుంటుంటాం, ఎప్పుడో తాతల కాలం నాడేసినవి ఈరోజు మనకి అందుబాటులో ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం. అప్పట్లో వాళ్ళే ఇచ్చినారంట, వీళ్ళే ఇచ్చినారంట అని. అది మీ మీ పేరు కూడా చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతుంది. అంటే మీరు ఉన్నా లేకపోయినా మీరు చేసిన మంచి పని అయితే ఎప్పటికీ వెళ్ళదు. ఎందుకంటే ప్రతి తరంలో ఎవరో ఒకరు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఈ తరాన్ని ఇలా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు పాత్ర మీరు పోషించండి. మీరు ముందుగా మరొక్కసారి లో ఉండేటువంటి గ్రామ ప్రజలకి నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు కండవాళ్ళతో ఇన్వాల్వ్ అయిన వాటిని వదిలేసి మీ గ్రామానికి అవసరమైన వాటిని చేసుకోవడానికి ఎక్కడ వెనుకాడకండి. ఎందుకంటే ఈరోజు ఒకరు చేసినది ఇంకొకరు ఉపయోగించుకోకూడదు అనే రూల్ ఏం లేదు. అది మంచిదైతే అందరూ కలిసికట్టుగా ఎంకరేజ్ చేయండి, కలిసికట్టుగా ముందుకెళ్ళండి. మీరు తర్వాత మీకు నచ్చిన వాళ్ళతో తిరగండి, నచ్చిన చోట నుండి నచ్చిన విధంగా చేసుకోండి. కానీ మీ గ్రామ వృద్ధిలో మీరంటూ మీ ప్రజలు కూడా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వండి. యూత్ ఏదైనా చేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా మీరు చేస్తారని నమ్ముతున్నాను. ఎందుకంటే మన ప్రజలు అంత అవివేకంగా అయితే లేరు. ఇప్పుడు అంతా మారిపోయింది కాలము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేస్తారు కూడా. ఈ విషయాన్ని మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినానని నేను అనుకుంటున్నాను. ఏదైనా మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. మీ విలువైన సూచనలు, సలహాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.